I greet every one of you in the mighty and matchless name of our Lord and Savior, Jesus Christ. మిమ్మల్ని అందరినీ కూడా మరి సాటి లేని యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. God has given wonderful and beautiful time this morning to magnify and adore His blessed name. మరి దేవుడు మనకందరికి కూడా ఉదయకాలంలో ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి. This is the day that the Lord has made, therefore we rejoice and glad in it exceedingly. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము గనుక దీని యందు మనం ఉత్సహించి సంతోషించేవారుగా ఉండాలి. Why we need to rejoice? ఎందుకు మనం ఆనందించేవారుగా ఉండాలి? Because the word of God says, ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది, rejoice in the Lord always, again I say rejoice. ఆనందించుడి, ఎల్లవేళ ఆనందించి మరలా చెప్పుదును ఆనందించని వాక్యం రాయబడిన పిల్లరా. When you and me called as a blood washed believers or Christians, our joy is not at all depends on our situations or circumstances. మరి యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారిగా మనం పిలువబడుతున్నాం. మనము మన యొక్క ఆనందం కానీ సంతోషం కానీ పరిస్థితులను ఆధారం చేసుకుని ఉండకూడదు పిల్లరా. I used to teach and preach like this many times. Church is not a building or palace or hut, nothing. నేను అనేక మార్లు ఈ రీతిగా మేము నీకు వాక్యం బోధిస్తూ ఉంటాను. ఏంటంటే మరి దేవాలయం అంటే ఒక బిల్డింగ్ కాదు పిల్లరా, సంఘం అంటే ఒక బిల్డింగ్ కాదు. Church means the blood washed people. సంఘం అంటే ఏంటంటే యేసు రక్తము చేత కడగబడిన జనాంగం ప్రియులారా. Is it not a wonderful experience? ఇది గొప్ప అనుభవం కాదా? When we wash by the blood of the lamb, it's a great blessing. యేసు రక్తం చేత అంటే గొర్రెపిల్ల రక్తం చేత కడగబడటం అనేది గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. We are all blood washed people. మనమందరం కూడా రక్తం చేత కడగబడిన జనాంగము. What a mighty God we serve. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. That's the number one blessing. ఇది మొట్టమొదటి ఆశీర్వాదము. And secondly, రెండవదిగా why we need to rejoice? ఎందుకు మనం ఆనందించాలంటే All over the world many people have died. మరి లోకంలో అనేక మంది ఈ దినము చూడలేక చనిపోయి ఉన్నారు పిల్లరా. Unfortunately some people committed suicide. కొంతమంది మరి అనుకోకుండా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. But the thing is, I wanted to tell you good news. కానీ ఉదయకాలం మీకు ఒక సంతోష వార్త తెలియజేయాలనుకుంటున్నాను నేను. Which I read in my Bible and also which I saw with my eyes. దానినే నేను వాక్యంలో చదివున్నాను, నా కళ్ళులారా నేను చూసి ఉన్నాను. When I had been to Jerusalem twice by His grace, I saw so many tombs of saints in the Old Testament and apostles in the New Testament. దేవుని కృప చేత 2 మారులు నేను యెరూషలేం పట్టణం దర్శించి దేవుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు అక్కడ అనేకుల యొక్క మరి పాత నిబంధనల భక్తుల యొక్క మరి సమాధులు చూసే అవకాశం దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. I saw the tomb of David. నేను దావీదు యొక్క సమాధిని చూశాను. And Mary and Joseph's tombs. అలా మరియా అలాగే యోసేపు యొక్క సమాధిని చూశాను. And saints in the Old Testament also New Testament. మరి క్రొత్త నిబంధనల భక్తుల యొక్క సమాధులు అట్లాగే పాత నిబంధన భక్తుల యొక్క సమాధులను చూశాను. And tombs of the prophets. అలాగే ప్రవక్తల యొక్క సమాధులు కూడా నేను చూశాను. Tombs of the kings. రాజుల యొక్క సమాధులు చూశాను. All over the world every tomb is being closed. మరి ప్రపంచం వ్యాప్తంగా ఎక్కడ సమాధి ఉన్నా కానీ అది మూయబడిన స్థితిలోనే ఉంది. There is only one tomb which is opened. కేవలం ఒక్క సమాధి తెరవబడి ఉంది పిల్లరా. Why? What's the reason? ఎందుకని అది తెరవబడి ఉంది? Bible says. వాక్యం సెలవిస్తా ఉంది. He is not here, he has risen. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. Are you here? మీరు ఇక్కడే ఉన్నారా? మీరు Are you here? మీరు ఇక్కడే ఉన్నారా? I said he is not here, he has risen. నేనేం చెప్పానంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. Blessed be the name of the Lord. దేవుని నామం స్తుతించబడును గాక. Hallelujah. హల్లెలూయా. And we have a hope in Christ Jesus Christ. మనం యేసుక్రీస్తులో ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము. Amen. ఆమేన్. May the good God led me this morning to share the God's heart. మరి ఉదయకాలంన దేవుడు ఆయన యొక్క మనస్సును తెలియజేయడానికి నన్ను ప్రేరేపించి ఉన్నారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. There may be so many sermons. మరి చాలా వర్తమానాలు ఉండవచ్చు. But this morning I am standing in the presence of God to present the heart of God. ఈ ఉదయకాలమున నేను ఎందుకు నిలబడి ఉన్నా అంటే దేవుని యొక్క మనస్సును ఆయన హృదయాన్ని మీకు తెలియచేయడానికి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So Jesus Christ, He died on the cross of Calvary for the remission of sins. మరి అనేకుల యొక్క విమోచన కొరకు యేసుక్రీస్తు కల్వరిలో మనందరి పక్షం చనిపోయి ఉన్నారు. The things which are written in the Bible is not at all myth. మరి బైబిల్ గ్రంథములో ఏవైతే రాయబడిన విషయాలు ఉన్నాయో అవన్నీ కల్పనా కథలు కాదు ప్రియులారా. These all realities. ఇవన్నీ నిజంగా జరిగిన విషయాలు. Even human life is real. ఎందుకంటే మరి మానవ జీవితం కూడా నిజమే. As heaven is real.
ఏ రకంగా పరలోకము నిజమైందో, hell is real, మరి నరకము నిజమైందో, earth is real, భూమి నిజమైందో, water is real, నీరు నిజమైందో, fire is real, అగ్ని నిజమైందో, all these realities. ఇవన్నీ కూడా నిజమైన విషయాలే. Bible tells about realities. మరి బైబిల్లో కూడా ఈ నిజాలనేది కూడా వాక్యం సెలవిస్తూ ఉంటది. Amen. Amen. And some people, they used to preach things like this, say, oh, Bible is historical book. There are so many historical proofs to prove Bible is real. మరి చాలా మంది ఈ రీతిగా అంటూ ఉంటారు, ఇదిగో ఈ బైబిల్ గ్రంథం అనేది ఒక పూర్వం జరిగిన విషయాన్ని తెలిసి ఒక గ్రంథం అని అంటూ ఉంటారు. చాలా విషయాలు బైబిల్లో రాసిన వాటిని రుజువు చేయడానికి మన చరిత్ర చదువుకోవచ్చు పిల్లరా. But I want to tell you, కానీ మీకేం తెలియచాలనుకుంటున్నా అంటే, my Bible is not at all depends on the history of the world. మరి నా యొక్క బైబిల్ గ్రంథము మరి ప్రపంచ యొక్క చరిత్ర మీద ఎంత మాత్రం ఆధారపడలేదు. Why? Because my Jesus, when he died on the cross, when he died for the remission of the sins, when he rose again on the third day, my Jesus himself, he made a history. ఎందుకంటే మరి యేసుక్రీస్తు మరి ఆయన చనిపోయినప్పుడు, అలాగే 3 రోజులు పాతపెట్టబడిన తర్వాత ఆయన 3వ రోజున తిరిగి సజీవుడిగా లేచినప్పుడు ఆయనే గొప్ప చరిత్రకారిగా మారిపోయాడు పిల్లారా. Hallelujah. 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 The history of the world is being divided through the Lord Jesus Christ, by the birth of the Lord and through his resurrection and by his through his crucifixion and by his resurrection. మరి యేసుక్రీస్తు ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా విభజించాడు. దేని బట్టి అంటే ఆయన జననం బట్టి, ఆయన కలవరిలో ఆయన మరి మరణాన్ని బట్టి, అలాగే ఆయన పునరుత్థానాన్ని బట్టి ఆయన చరిత్రను 2 భాగాలు చేసి దేవుడిగా ఉంటా ఉన్నాడు. And whether you may be called as a theist or atheist, whosoever may be, or philosopher, whosoever may be, whether person believes in Jesus Christ or not, no matter, the person has to say BC and AD. మరి ఒకవేళ నువ్వు మరి దేవుని యందు నమ్మకం ఉంచబడే వ్యక్తి అయినా కానీ, తత్వజ్ఞానం కలిగిన వాడివని, నువ్వు ఎలాంటి వాడివైనా కానీ, నీవు మరి క్యాలెండర్ కనుక నువ్వు చెప్పాల్సి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా బీసీ అని, ఏడి అని ఖచ్చితంగా పలకాలి. People may call us a atheist or theist, no matter, they must open their mouth, they must say the BC and AD. ఒక వ్యక్తి ఒకవేళ నీవు దేవుడిని నమ్మేవాడవైనా కానీ, లేకపోతే దేవుడు లేడని నువ్వు అనుకునేవాడవైనా కానీ, నువ్వు ఖచ్చితంగా బీసీ ఏడి అని నమ్మి తీరాల్సిందే. Blessed be the name of the Lord. దేవుడి నామం స్తుతించబడును గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Every knee shall bow. ప్రతి మోకాలు కూడా వంగుతుంది. Every tongue must confess. ప్రతి నాలుక ఒప్పుకుంటుంది. I know in India people used to worry, oh, we are minority, we are minority. మరి భారతదేశంలో ప్రజలు ఏమనుకుంటూ ఉంటారంటే మేము తక్కువ వారమని అనుకుంటూ ఉంటారు. Blessed be the name of the Lord. దేవుని నామం స్తుతించబడును గాక. Let me tell you something. మీకు సత్యం తెలియచేయను ప్రియులారా. If you think about Christianity, మీరు క్రైస్తవం గురించి ఆలోచించినట్లయితే, this Christianity is just like spreading under the mat. ఈ యొక్క Spreading water like under the mat. మరి ఈ యొక్క క్రైస్తవ్యం ఎలాగ విస్తరిస్తుందంటే చాప కింద నీరులాగా మెల్లిగా విస్తరిస్తూనే ఉంది. And when the time comes, సమయం వచ్చినప్పుడు same India is going to say we are not minority, we are majority people. ఇదే భారతదేశం ఒక విషయం చెప్తుంది పిల్లలు, మేము అల్పసంఖ్యాకులం కాదు, మేము మెజారిటీ ప్రజలను చెప్తుంది పిల్లలారా. If we compare with the whole world, ఈ ప్రపంచమంతతో మనం చూసినట్లయితే we are the majority people. మనమే అత్యధికమైన సంఖ్య కలిగిన వారము. Time has come to India. మరి భారతదేశానికి కూడా సమయం వచ్చింది. Why persecution is going on? ఎందుకని హింస జరుగుతా ఉంది? Why people are dying? ఎందుకని ప్రజలు చనిపోతున్నారు? Why people became martyr for Christ? ఎందుకని యేసుక్రీస్తు కొరకు ఎందుకని అనేక మంది హతసాక్షులుగా మారుతా ఉన్నారు? Why unnecessary and unwanted persecution, people may think? ఎందుకని అనవసరమైన హింస అని ప్రజలు అనుకుంటూ ఉండవచ్చు. People may think that now persecution, lot of persecution is going on in northern part of India. మరి ఇప్పుడు ప్రజలు అనుకుంటూ ఉండొచ్చు ఉత్తర భారతదేశంలో చాలా హింస జరుగుతా ఉందని చెప్పి. So I don't surprise, I won't surprise if it comes tomorrow to our Rayalaseema. మరి రేపటి దినమందు అలాంటి హింస రాయలసీమకు వచ్చినా కానీ నేను ఆశ్చర్యపోను. Persecution will come. మరి హింస అనేది వస్తుంది పిల్లరా. Why? What's the reason? ఎందుకు, దేని కొరకంటే right after persecution we are going to participate in the global revival. ఎందుకంటే ఈ హింస జరిగిన వెనువెంటనే మరి ప్రపంచవ్యాప్తంగా దేవుడు చేయబోయే గొప్ప ఉద్యమం అందరూ పాల్గొనబోతున్నాం. Where there is persecution,
there is revival. ఎక్కడైతే హింస జరుగుతుందో దాని వెనువెంటనే దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చేవాడిగా ఉంటా If ఉన్నాడు. you want to see the real revival, మీరు నిజమైన ఉజ్జీవం చూడాలనుకున్నారంటే we have to go through the persecution. మనం ఆ హింస అనే అనుభవం గుండా వెళ్ళవలసింది ఉంటుంది పిల్లరా. Because my Lord Jesus Christ said, ఎందుకంటే యేసే చెప్పారు, you will have persecution in this world. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, And I overcame the world. కానీ మీరు భయపడవద్దు, నేను లోకంను జయించి ఉన్నాను. Let not your heart be troubled. మీ హృదయంలో కలవరపడనీయకుడి, Let not your heart be మీ troubled. హృదయంలో కలవరపడనీయకుడి. We have a blessed hope. మనము యేసుక్రీస్తులో ఆశీర్వాదకరమైన నిరీక్షణ కలిగి Our ఉన్నాం. hope in Christ Jesus. మన నిరీక్షణ ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తులో ఉంది పిల్లరా. Hallelujah. హల్లెలూయా. We have a blessed hope. మనం యేసుక్రీస్తులో ఆశీర్వాదకరమైన నిరీక్షణ కలిగి ఉన్నాం. If we die today, మనం ఈరోజు చనిపోతే గనక right after that, మరణం వెంటనే the person who dies, ఏ వ్యక్తి చనిపోతాడో he or she may close his and her eyes on the face of the earth. ఆమె కానీ అతను కానీ భూమి మీద తన యొక్క కన్నులను మూస్తారు. Right after that, దాని వెనువెంటనే the person who dies in Christ Jesus, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తులో చనిపోతాడో at that time, ఆ మరుక్షణమే, same time, అదే క్షణంలో, without blinking time, ఎంత మాత్రమో కూడాను మరి కనురెప్ప పాటులో, and same time the person will appear in the heaven. ఆ వ్యక్తి వెనువెంటనే కనురెప్ప పాటులో పరలోకంలో ప్రత్యక్షమవుతాడు పిల్లరా. He will appear with the angels. అతడు దేవదూతలతో కూడా అక్కడ ప్రత్యక్షమవుతాడు. He or she is going to appear before the throne of God. ఆయన కానీ ఆమె కానీ దేవుని యొక్క సింహాసనంతో ప్రత్యక్షమయ్యాడు The అంటూ ఉంటాడు. person will see the Jesus Christ who is sitting in the right hand of Jesus Christ. ఆ వ్యక్తి మరి కుడిపార్శ్వమున తండ్రి యొక్క కుడిపార్శ్వన ఆసీనుడైన యేసుని ముఖాముఖిగా చూస్తాడు. This morning what I want to tell you, ఉదయకాలం మీకు ఏం తెలియజేయాలనుకున్నా అంటే, the birth of Christ and the life of Christ, and also the crucifixion of Christ, the resurrection of Christ, all these things, all these prophecies are written in the time of Old Testament. మరి యేసుక్రీస్తు యొక్క జననము, యేసుక్రీస్తు యొక్క శ్రమ, ఆయన కల్వరిలో మరి శిలువ వేయబడటము, ఆయన పునరుత్థానము, ఈ అన్ని విషయాలు కూడా మరి ప్రవచన రూపకంగా పాత నిబంధన గ్రంథంలో రాయబడిన ప్రియులారా. Almost 99% prophecies are being fulfilled in the New Testament. దాదాపుగా ఏ ప్రవచన వాకులైతే ఆ రీతిగా రాయబడిన దానిలో 99% కొత్త నిబంధనలో నెరవేర్చబడమని చూడగలము. Because the word of God is real. ఎందుకంటే దేవుని వాక్యం సజీవమైనది, నిజమైనది కాబట్టి. Every man is a liar. ప్రతి వ్యక్తి కూడా అబద్ధికుడే. Every person is a liar. ప్రతి వ్యక్తి కూడా అబద్ధికుడే. But God is truth. కానీ దేవుడు మాత్రమే సత్యమైన వాడు. The word of God is truth. దేవుని యొక్క వాక్యం సత్యమైనది ప్రియులారా. The prophecies are being fulfilled regarding birth of Jesus and crucifixion of Jesus and also resurrection of Jesus. మరి యేసుక్రీస్తు యొక్క జన్మను గురించిన ప్రవచన వాక్కు, ఆయన యొక్క మరి మరణం గురించిన ప్రవచన వాక్కు, అలాగే ఆయన పునరుత్థానం గురించిన ప్రవచన వాక్కులు అన్ని కూడా నెరవేర్చబడమని చూడవచ్చు. One thing need to be fulfilled. కేవలం ఒక్క ప్రవచన వాక్కు మాత్రమే నెరవేర్చబడాలి. And Jesus said about his second coming of the Lord Jesus Christ. దాని గురించి కూడా యేసయ్య స్వయానే ఆయనే చెప్పాడు, ఆయన రెండవ రాకలో రాబోతున్నానని చెప్పి. One day disciples approached Jesus and asking the question, will you reveal, Master, when you are going to come again? ఒక రోజు మరి శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి ఏకాంతంగా అడుగుతా ఉన్నారు, అయ్యా నీ రెండవ రాక గురించి విషయాలు మాకు తెలియజేస్తావని చెప్పి. And Jesus shared some of the signs of his second coming with the disciples. మరి తన యొక్క శిష్యులతో ఆయన రెండవ రాక గురించిన కొన్ని సూచనలు ఆయన వాళ్ళతో పంచుకున్నారు. And you are going to experience the wars. మనము యుద్ధాలు అనే వాటిని వింటాము. Love will be lacking among the families, among the people. కుటుంబాల మధ్య అట్లా వ్యక్తుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. And there will be earthquakes. మరి అనేక ప్రాంతాల్లో భూకంపాలు వస్తాయి. And everywhere disasters will take place. ప్రతి చోట ఉపద్రవాలను వస్తూ ఉంటాయి. All these things are happening already. ఇవన్నీ జరగటం మనం చూస్తున్నాం. Only one thing need to be happen. కేవలం ఒక్కటి మాత్రమే నెరవేర్చబడాలి. Do you know what Jesus said? యేసయ్య ఏం చెప్పారో తెలుసా? This gospel must be preached to every nation, then end will come. ఈ యొక్క సువార్త ప్రతి జనమునకు ప్రతి దేశములో ప్రకటించబడాలా, దాని తర్వాతే అంతం వస్తుందని చెప్పి. That's the reason the so-called men of God and women of God, they have been carrying the word of God in order to reach the unreached people. అందుకనే మరి దేవుని యొక్క జనులు మరి వాళ్ళేం దేవుని వాక్యాన్ని ఎవరికైతే అందించబడాలో వాళ్ళందరికీ కూడా వీళ్ళు ప్రకటించారు ప్రియులారా. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Remember that Jesus is coming soon.
మీ జ్ఞాపకం చేసుకున్న పిల్లలు యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు. He is coming ఆయన soon. త్వరలో రాబోతున్నాడు పిల్లరా. Things are going to happen. ఈ యొక్క విషయాలు నెరవేర్చబడబోతున్నాయి. Wherever persecution take place, ఎప్పుడైనా శ్రమ గాని హింస గాని జరిగినప్పుడు there will be revival. దాని వెనువెంటనే గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడవచ్చు. There will be revival. దాని తర్వాత గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడవచ్చు. I know so many Christians, they are worrying about brother Praveen Pagadala's death. చాలా మంది తెలిసి నాకు చాలా మంది క్రైస్తవులు ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి వాళ్ళు ఎంతో సంకోచిస్తూ ఉన్నారు, చింతిస్తూ ఉన్నారు. Before his death, honestly I am speaking, I didn't know who is Praveen Pagadala. మరి ఆయన చనిపోక ముందు నిజంగా మరి ప్రవీణ్ పగడాల అంటే నాకు ఎవరో తెలీదు. And you know, people those who are living on the face of the earth, it's very hardly they serve the Lord, right? మరి ఈ యొక్క భూమి మీద ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు దేవుణ్ణి అంతంత మాత్రమే ఆరాధిస్తూ ఉన్నారు. But depth of my heart, I appreciate Praveen Pagadala. As he was living on the face of the earth, he did a lot of ministry. మరి నేను ప్రవీణ పగడాల గురించి చాలా సంతోషిస్తున్నాను. ఆయన భూమి మీద ఉండగా ఎన్నో రకాల ఎంతో విస్తారమైన పరిచయం చేసి ఉన్నాడు. Even after his death also, he is preaching, he is presenting the gospel to place, more and more and more and more. ఆయన మరణము తరువాత ఆయన ద్వారా ప్రకటించబడిన సువార్త అంతకంతకు విస్తరిస్తూనే ఉంది పిల్లరా. What more we want? దీని తర్వాత ఇంకేం కావాలి మనకి? What more we want? ఇది కాకుండా మనకి ఇంకేం కావాలి? And he is enjoying the presence of God. ఆయన దేవుని సన్నిధిలో ఆనందిస్తా ఉన్నాడు. And God has given a special place to Praveen Pagadala. ఆయనకి ఖచ్చితంగా దేవుడు ఆయనకి సన్నిధిలో ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి ఉన్నారు. And when time comes, సమయం వచ్చినప్పుడు we are going to meet that brother. మనము ఆయనని ఆ యొక్క సహోదరుని మనం చూడబోతున్నాం ప్రత్యక్షంగా. That's our hope. అది దేవునిలో మనకు కలిగిన నిరీక్షణ. Hallelujah. హల్లెలూయా. Therefore Paul the apostle says, అందుకని అపోస్తలుడు పౌలు సెలవిస్తా ఉన్నాడు, no longer I that liveth, but Christ lives in me. ఇకెంత మాత్రం జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవించున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I would like to share few things from the John's Gospel chapter 11 regarding life and resurrection. మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో నుండి మరి ఆయన యొక్క జీవం గురించి పునరుత్థానం గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. And John's Gospel 11 verse 25 and 26. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు ప్రియులారా. Jesus said unto her, I am the resurrection and the life. He that believeth in me, though he were died, yet shall he live. And whosoever liveth and believeth in me shall never die. Believest thou this? యోహాను సువార్త 11వ అధ్యాయం 25 వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. Here Jesus said, I am the resurrection and life. ఇక్కడ యేసయ్య స్పష్టంగా చెప్పారు ప్రియులారా, పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పి. Bible doesn't say, Jesus doesn't said, I have the life and I have the resurrection. యేసయ్య స్పష్టంగా చెప్పారు, నేను జీవం కలిగి ఉన్నాను, పునరుత్థానమును కూడా నేనే అని చెప్పి. He didn't say like this, I have the life. ఆయన నాకు జీవం ఉందని చెప్పలేదు. No. ఆయన ఆ రకంగా చెప్పలేదు. Bible doesn't say Jesus has a life. మరి వాక్యంలో ఆయన జీవం కలిగి ఉన్నాడని చెప్పలేదు. But Jesus said, కానీ యేసే చెప్పారు, I am the life. నేనే స్వయాన జీవాన్ని నేనే. Do you know what it means? దాని అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? Jesus himself is life. Jesus himself is resurrection. దాని అర్థం ఏంటంటే స్వయాన యేసయ్యే జీవమై ఉన్నాడు, స్వయాన యేసయ్యే పునరుత్థానమై ఉన్నాడు. Blessed may the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Glory to God. దేవుని నామం మహిమ కలుగును గాక. We need to understand the language and terminology of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క భాష, దాని యొక్క భావన అర్థం చేసుకునే వారుగా మనం ఉండాలి. We need to understand. దాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. Please listen carefully. జాగ్రత్తగా వినండి ప్రియులారా. If you are missing, you will be missing whole message.
మీరు కనుక ఏదైనా విషయము కనుక మరి మర్చిపోతే కనుక వదిలేస్తే కనుక మరి సందేశం అంతా కూడా మర్చిపోతారు. After going home, if someone would come and ask you what you heard, what message pastor preached, oh, he preached well, చాలా బాగా చెప్పాడు. ఎవరన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎవరినన్నా పాస్టర్ గారు ఈరోజు ఏం చెప్పారని అడిగినప్పుడు మీరు ఏం జవాబు ఇస్తారంటే, అబ్బా పాస్టర్ గారు చాలా బాగా చెప్పారని చెప్తారు. అదే చెప్పారు కానీ ఏం చెప్పారు? అసలు నేను చెప్పలేను, చాలా బాగా సరిగ్గా చెప్పలేనంటే వినింటే కదా, అసలు వినలేదు, అందుకే చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ పరచబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. And I beseech you, brothers and sisters, please concentrate on the message. మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు పేట నేను బ్రతిమాలుకున్న వేడుకున్నాను ఏంటంటే సందేశం మీద ధ్యాస ఉంచండి. During the message time, I don't want to single person, including small children, walking here and there. No. మరి ఇక సందేశ వర్తమానము తెలియపరచబడినప్పుడు చిన్న పిల్లలు అయినా కానీ ఎవ్వరు కూడా అటు ఇటు దయచేసి తిరగవద్దు. Amen. ఆమేన్. If children will make noise, మరి ఒకవేళ చిన్నపిల్ల కనుక మరి అల్లరి చేస్తూ ఉంటే careful, be careful. జాగ్రత్తగా ఉండండి. Right? Jesus loves you. యేసు మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. Also, I too love you. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను. But you need to maintain discipline, children. కానీ మరి క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా పాటించేవారుగా మనం ఉండాలి. Why we must not walk? ఎందుకని మనం అటు ఇటు ఎందుకు తిరగకూడదంటే Jesus is walking in the midst of the congregation. ఎందుకంటే ఈ సమాజం మధ్య యేసయ్య స్వయాన ఆయన సంచరిస్తున్నాడు కాబట్టి. Jesus is walking in the midst of the people. ఎందుకంటే యేసయ్య సమాజం మధ్య ఆయన సంచరిస్తున్నాడు కాబట్టి. I would like to lead by the Spirit of God this morning. ఈ ఉదయకాలంలో పరిపూర్ణంగా దేవుని ఆత్మ చేత నడిపించబడాలని అనుకుంటున్నాను నేను. God is in control of everything. దేవుడు సమస్త మీద ఆధిపత్యం కలిగి ఉన్నాడు. I am controlled by the Holy Spirit, by the power of the Holy Spirit this morning. నేను ఉదయకాలంలో పరిపూర్ణంగా పరిశుద్ధాత్మక ఆధీనంలో స్వాధీనంలోనే ఉన్నాను నేను. As I was waiting in the presence of God almost whole night, whole Saturday. మరి గత శనివారము పూర్తిగా మరి రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో నేను కనిపెట్టి ప్రార్థన చేస్తుండగా The Lord was speaking so many things. దేవుని ఆత్మ అనేక విషయాలు నాకు తెలియజేస్తా ఉన్నారు. He is giving revelation after revelation. ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత ఇస్తా ఉన్నాడు ఆయన. Word after word. వాక్యం వెంబడి వాక్యము. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Hallelujah. హల్లెలూయా. Let us concentrate in the presence of God and the word of God. దేవుని యొక్క సన్నిధిలో ఏకాగ్రత కలిగి ఆయన వాక్యాన్ని మనం విందాం ప్రియులారా. When Jesus spoke to Martha and Mary, see the language of Jesus Christ. మరి మార్తా మరియలతో యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఏ రకంగా ఆయన మాట్లాడో చూద్దాం ప్రియులారా జాగ్రత్తగా. We know this story very well. మీకందరికీ మీ యొక్క సందేశం బాగా తెలుసు, సందర్భం బాగా తెలుసు. Which was happened in that small village. మరి ఆ యొక్క చిన్న గ్రామమైన బేతన్లో జరిగిన విషయం మీకు తెలుసు. Amen. ఆమేన్. And there was a beautiful family, Mary, Martha and Lazarus. అక్కడ ఒక అద్భుతమైన చిన్న కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారంటే మార్తా, మరియా అలాగే యోసేపు. Who lived in Bethany. వాళ్ళు బేతనీ అనే ప్రాంతంలో ఒక గ్రామంలో నివసించేవాళ్ళు. Bible says very clearly that Jesus loved 3 of them. మరి వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది యేసయ్య వాళ్ళ ముగ్గురిని కూడా ఎంతగానో ప్రేమించినట్లు. Whole village knowing that whenever Jesus comes to Bethany, he used to visit this beautiful family. మన గ్రామంలో అందరికీ తెలుసు ఎప్పుడైనా కానీ యేసయ్య ఆ దారి వెంబడి వెళ్తూ ఆ బేతనియా ప్రాంతానికి వస్తే ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా దర్శించేవాళ్ళు. And one day what happened, when Lazarus became ill suddenly. మరి ఒకానొక దినం ఏం జరిగిందంటే అనుకోకుండా లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. When he was ill, Jesus was informed. మరి ఆయన వ్యాధిగ్రస్తుడై ఉన్నాడన్న విషయము యేసుక్రీస్తుకు తెలియపరచబడింది ప్రియులారా. Jesus, he was not in Bethany at that time. He was in Jerusalem in order to observe the Passover. మరి ఆ సమయంలో యేసుక్రీస్తు బేతని అనే గ్రామంలో లేడు కానీ ఆయన యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో మరి ఆ యొక్క పస్కా పండుగను ఆచరించడానికి ఆయన అక్కడ ఉన్నాడు ప్రియులారా. You know what happens when we love the people, when something happened to them, we worry and we rush up immediately. మనం ఆ రకంగా ఉన్నప్పుడు మనకు బాగా తెలిసిన వాళ్ళకి ఏమైనా అయిందంటే మనం చాలా చింతిస్తూ ఉంటాము, త్వరగా వెళ్ళటానికి మనం ఇష్టపడతా ఉంటాం. When Jesus was informed that Lazarus was ill, he did not worry about anything. మరి ఆ రకంగా మరి
లాజరు మరి వ్యాధిగ్రస్తుడని చెప్పి యేసుక్రీస్తుకు తెలియపరచబడినప్పుడు ఆయన ఎంత మాత్రం చింతించలేదు ప్రియులారా. He was not at all in trouble. ఆయన ఎంత మాత్రం కూడా శ్రమలో లేడు. Why was the reason? ఎందుకు దాని కారణం ఏంటి? What's the difference between human beings and God? మరి మనుష్యులకి దేవునికి మధ్య వ్యత్యాసం ఏంటి? Why Jesus was not worried? ఎందుకని యేసయ్య ఎంత మాత్రం కూడా చింతించలేదు? Because the Bible says, Hebrews chapter 13 verse 8. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 రాయబడింది ప్రియులారా. Jesus Christ yesterday, today and forever he is same. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. Do you know what it means? దాని అర్థం ఏంటో తెలుసా? Jesus knew that what was happened yesterday. యేసుక్రీస్తుకు నిన్న ఏం జరిగిందో తెలుసు. He knew that what is being happened. ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా ఆయన తెలుసు. He knows that what will happen. ఏమి జరగబోతుందో కూడా యేసుకి స్పష్టంగా తెలుసు. He's not only got a past, he's got a present and also future. ఆయన పూర్వం సంబంధించిన దేవుడు మాత్రమే కాదు కానీ ఆయన భవిష్యత్తు గురించిన దేవుడు కూడా. That's what the Bible says. He's omnipotent and also omnipresent. మరి అందుకనే వాక్యంలో స్పష్టంగా రాయబడింది ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు, సర్వజ్ఞాని అయి ఉన్నాడు ఆయన. Amen. ఆమేన్. He knows everything. ఆయనకి అన్ని తెలిసినవాడు ఆయన. God knows every season. ప్రతి కాలం ఆయన ఎరిగినవాడు. Before we think, God knows. మనం ఆలోచించకంటే ముందే ఆయనకి తెలిసి పిల్లరా. Before opening our mouth, he knows what we are going to speak. మనం నోరు తెరవక ముందే మనం ఏం మాట్లాడబోతున్నాం ఆయనకి తెలుసు. When Jesus was informed that Lazarus was ill, మరి యేసుక్రీస్తుకి మరి లాజరు వ్యాధిగ్రస్తుడని తెలియపరచబడినప్పుడు Bible says that he stayed back 2 more days there only. వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది ఆయన యెరూషలేములోనే ఇంకా 2 రోజులు నిలిచి ఉన్నాడని చెప్పి. And by that time Lazarus died. మరి ఆ 2 రోజుల తర్వాత లాజరు చనిపోయాడు ప్రియులారా. Do you know what happened? ఏం జరిగింది తెలుసా? And again Jesus might have informed, I think. మరి దాని తర్వాత బహుశా యేసుక్రీస్తుకి ఆయన చనిపోయిన విషయం తెలియపరచబడి ఉండొచ్చు. But the good news is Jesus was not in trouble. కానీ మంచి వార్త ఏంటంటే యేసుక్రీస్తు ఎంత మాత్రం శ్రమలో గానీ చింతలో గానీ లేడు ఆయన. He was not at all in trouble. ఆయన ఎంత మాత్రం కూడా ఇబ్బందిలో లేడు. And knowing that what's going to happen in Lazarus' life. ఎందుకంటే ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు లాజరు జీవితంలో ఏం జరగబోతుందని చెప్పి. Martha and Mary, they worried like anything. మార్తా మరియలు మాత్రం బాగా ఎంతగానో చింతిస్తా ఉన్నారు. But after 4 days, కానీ 4 రోజుల తర్వాత and before traveling to Bethany, he was sharing some of the things to the rest of the disciples. మరి ఆ యొక్క బేతనీ ప్రాంతానికి వెళ్ళక మునుపు తనకున్న శిష్యులతో ఆ యొక్క సందర్భాన్ని పంచుకుంటా ఉన్నాడు. Whole Bethany is saying, oh, Lazarus died, Lazarus died, Lazarus died. బేతనీ గ్రామం అంతా కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు లాజరు చనిపోయాడు, లాజరు చనిపోయాడు, లాజరు చనిపోయాడు అని చెప్పి. Everyone is saying the same thing. ప్రతి వ్యక్తి కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. And think about the terminology of Jesus Christ. కానీ యేసుక్రీస్తు యొక్క భాష గురించి మనం ఆలోచిద్దాం. Do you know what Jesus said? యేసు ఏం చెప్పారు తెలుసా? Our friend Lazarus is sleeping. మన సహోదరుడు మన స్నేహితుడు ప్రియుడైన లాజరు నిద్రపోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. That's supernatural language. ఇది అసాధారణమైన భాష ప్రియులారా. Our friend Lazarus is sleeping. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. Let us go and awake him. మనం వెళ్ళి ఆయన లేపుదాం పదండి అన్నారు. That's the language of Jesus. అది యేసుక్రీస్తు వాడిన భాష. When he reached Bethany, ఆయన బేతనియా గ్రామానికి వచ్చినప్పుడు Mary and Martha, they worried like anything. మరి మార్తా మరియలు చాలా చింతిస్తా ఉన్నారు. And Martha, she was telling to Jesus, Master, if you would have been here, my brother Lazarus would have not died. మార్తా ఈ రీతిగా మాట్లాడుతుంది, అయ్యా బోధకుడా నీవు గనక ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు లాజరు చనిపోయేవాడు కాదు. At that time Jesus was telling, John chapter 11 verse 25. యోహాను సువార్త 11:25 యేసయ్య ఏం చెప్పారు మనం చూడవచ్చు. I am the resurrection and life. నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. And he was telling to Martha and Mary. మార్తా మరియలు అనేది చెప్తా ఉన్నారు. These things he was sharing with Martha and Mary. ఈ విషయాలైనా మార్తా మరియలతో పంచుకుంటా ఉన్నారు. And they cried and cried and they fed up. వాళ్ళు ఎంతగానో కన్నీరు కార్చి ఇంకా వాళ్ళు మరి నీరసించిపోయారు. They were waiting for the Jesus to come on time. వాళ్ళు యేసుక్రీస్తు సరైన సమయంలో రావటం వల్ల ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళు. You know God's time? దేవుని సమయం ఏంటో తెలుసా మీకు? Bible says times and seasons in the hands of the Father.
కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. He will make all things beautiful in his time. ఆయన తన సమయములో సమస్తమును మంచిగా చేస్తాడు ప్రియులారా. When we humble ourselves under the arm of God, ఆయన యొక్క బలిష్టమైన రెక్కల చాటు మనం మనల్ని దీనులుగా he చేసుకున్నట్లయితే wants to make all things beautiful in his time. ఆయన సమస్తమును ఆయన కాలములో మంచిగా చేయాలనుకుంటున్నాడు ఆయన. Jesus started speaking to Martha and Mary like this. ఆయన మార్తా మరియలతో అనేది యేసయ్యగా మాట్లాడుతూ ఉన్నారు. I am the resurrection and life. నేనే పునరుత్థానమును జీవమును. Let not your heart be troubled. నీ హృదయంలో కలవరపడనీయకుడి. You believe in the Father and also you believe in me. మీరు తండ్రి యందు విశ్వాసం ఉంచున్నారు కాబట్టి నా యందు కూడా విశ్వాసం ఉంచండి. Whosoever died, they shall live again. ఎవరైతే చనిపోయారో వాళ్ళు నిజంగా తిరిగి జన్మిస్తారు. He was telling about the resurrection. ఆయన పునరుత్థానం గురించి తెలియజేస్తా ఉన్నాడు ఆయన. Please listen carefully. జాగ్రత్తగా వినండి ప్రియులారా. And not only Lazarus, when one day when a small girl died, at that time also Jesus raised that girl from the death. మరి లాజరు విషయంలోనే కాదు కానీ ఒకానొక సమయంలో ఒక చిన్న మరి అమ్మాయి చనిపోయినప్పుడు కూడా ఆమెను కూడా యేసయ్య సజీవుడిగా లేపి ఉన్నాడు. And Jesus said, Talitha kumi. యేసయ్య ఏం చెప్పంటే తలితాకుమైన మాట వాడారు. And which means small girl, get up. దాని అర్థమైన చిన్నదానా లే. Little girl, get up. చిన్నదానా లేని అర్థం ప్రియులారా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You know, Martha, Mary and even rest of the people, by seeing all these miracles, when they have gone through the pain and agony, they couldn't believe the power of Jesus Christ. మరి మార్తా మరియలు వాళ్ళు వెళ్తున్న మరి యొక్క హింస లేకపోతే వేదన అనుభవంలో యేసుక్రీస్తు ఏం చేయగలడన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు The way how Jesus was presenting about himself, I am the life and resurrection, means here we need to stop the observe the language and terminology of Jesus Christ. మరి యేసుక్రీస్తు వాళ్ళతో మాట్లాడుతూ నేనే పునరుత్థానమును జీవమని చెప్పారంటే ఇక్కడ మనం ఆగి ఒక క్షణము ఆయన యొక్క భావం ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి గ్రహించుకునే వారుగా ఉండాలి. As many people think in this world, as many people misunderstood Jesus Christ in this world, he is not only God of 2000 years. మరి ఈ లోకంలో ఉన్న వాళ్ళు చాలా మందిని యేసుక్రీస్తుని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన 2000 సంవత్సరముల క్రితం ఉన్న దేవుడు మాత్రమే కాదు, He is Alpha and Omega. ఆయన అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. Jesus is the beginning and end. ఆయనే ఆదియు అంతమై ఉన్నాడు పిల్లరా. Let me tell you something here. ఇక్కడ మీకు ఒక విషయం తెలియచేయనివ్వండి. When the children of Israel, they cried before God, మరి ఇశ్రాయేలు జనాంగము దేవుని ఎదుట వాళ్ళు కన్నీరుగా వచ్చినప్పుడు God heard the cry of Israel. దేవుడు వాళ్ళ మూలుగులకి చెవి ఎక్కడం మనం చూడవచ్చు. And God wants to send Moses to deliver the children of Israel. దాన్ని బట్టి ఆయన తన యొక్క సేవకుడైన మోషేను పంపించాడు వాళ్ళని విడిపించడానికి. As Moses was taking care of the sheep of Jethro, మరి ఇత్రో యొక్క తన మామ యొక్క ఇత్రో యొక్క మరి గొర్రెల్ని ఆయన కాపరిగా ఉన్నప్పుడు suddenly one side he saw the burning bush. అనుకోకుండా మరి అకస్మాత్తుగా ఒక పక్కమున మండుచున్న పొదను చూశాడు. It's amazing. First time he saw like that. ఆ యొక్క దృశ్యము కన్నులకు చాలా మరి ఆశ్చర్యం కలిగించేదిగా ఉంది. One side burning bush, other side voice of God. ఒక పక్కనేమో మండుచున్న పొద, ఇంకో పక్కన దానిలో ఉండి వస్తున్న దేవుని యొక్క స్వరము. He heard the voice of God. Moses, Moses. ఇక్కడ ఏమని మరి వినపడిందంటే మోషే మోషే అనే స్వరాన్ని విన్నాడు. Moses was astonished. మరి మోషే ఆశ్చర్యపోయాడు. Who will call me by my name in this wilderness? ఈ యొక్క అరణ్యములో నన్ను నా పేరును బట్టి ఎవరు నన్ను పిలుస్తారు? That's the reason Jesus, when he was called by his name, మరి దాన్ని బట్టే మోషే తన యొక్క పేరు ద్వారా పిలువబడినప్పుడు and Moses was, whose voice is this? మరి మోషే ఆలోచిస్తాడు ఇది ఎవరి స్వరమా అని చూస్తా ఉన్నాడు. Who is this? ఎవరు నన్ను పిలిచారని ఎదురు చూస్తా ఉన్నాడు. Then Yahweh, Jehovah, Elohim, unchanging God, supernatural God, everlasting Father, Prince of Peace, he started revealing himself unto Moses. I am that I am. మరి యెహోవా దేవుడు, యావే దేవుడు, సర్వ సృష్టికర్త, ఆది అంతమైన దేవుడు, మరి సర్వాంతరమైన దేవుడు తన్ను తాను మోషేకి ఏమని కనపరుచుకున్నాడంటే ఇదిగో నేను ఉన్నవాడను, నేను అనువాడను కనపరుచుకున్నాడు పిల్లరా. When God said I am that I am, means it means I am not
I am not at all seasonal God. I am belongs to every season. I work in every season in same way, in same manner. I am unchanging God. Heaven and earth may pass away, but my word will not change. People may change and circumstances may change and situations may change, but I am that I am who changeth not. నేను ఉన్నవాడను అనువాడనని దేవుడు మరి మోషేతో కనపరుచుకున్న దాని అర్థమేంటో తెలుసా ప్రియులారా? నేను కాలములు బట్టి పనిచేసే దేవుడు కాదు, నేను ఎల్లవెల్ల అన్ని కాలంలో కూడా నేను పనిచేసే దేవుడును. నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడని చెప్తా ఉన్నాను ప్రియులారా. The Lord who revealed unto Moses, I am that I am, same God was revealing himself to Martha and Mary. I am the life and resurrection. ఏ దేవుడైతే మోషేతో నేను ఉన్నవాడను అనువాడనని మరి పంచుకున్నాడు, అదే దేవుడు మార్తమరులతో చెప్తున్నాడు, నేను పునరుత్థానమును జీవమును అని చెప్పి. Amen. ఆమేన్. That's the reason in the John's Gospel we read and study about 7 Ams in this particular gospel. మరి యొక్క మరి యోహాను సువార్తలో ప్రత్యేకంగా చూసినట్లయితే దేవుడు పలికిన 7 నేను అనే 7 మాటలు మన యోహాను సువార్తలో చూడవచ్చు పిల్లరా. I am the living bread. నేనే మరి జీవాహారాన్ని. I am the living water. నేనే జీవజలాన్ని. I am the way, truth and life. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. I am the life and resurrection. నేనే పునరుత్థానము జీవమునై ఉన్నాను. I am the true wine. నేనే నిజమైన ద్రాక్షవల్లిని. Like this in John's Gospel we read about 7 Ams. ఈ రకంగా చూసినట్లయితే యోహాను సువార్తలో నేనే అని దేవుడు పలికిన 7 విషయాలు చూడవచ్చు. Why we read 7 Ams only in John's Gospel? ఎందుకని దేవుడు నేనే అని పలికిన 7 విషయాలు యోహాను సువార్తలో మాత్రమే మనం ఎందుకని చూడగలము? And you know the book of Revelation chapter 4 verse 7 says. మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం రాయబడిన పిల్లరా. Revelation chapter 4 verse 7. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. There we read about 4 creatures. అక్కడ మనం 4 జీవులను చూడవచ్చు. In other words 4 kinds of images. ఇంకో రకంగా చెప్పండి 4 రకాల చిత్రాలను చెప్పవచ్చు. First image like a lion. మొట్టమొదటి చిత్రం ఎలా ఉందంటే జీవి ఎలా ఉందంటే మరి సింహం యొక్క ముఖాన్ని పోలి ఉంది. Second image like a ox. రెండవ జీవి యొక్క ముఖం ఎలా ఉందంటే ఎద్దు యొక్క ముఖముగా ఉంది. And third image like a man. మూడవ జీవి యొక్క ముఖం ఎలా ఉందంటే మనుష్యుని యొక్క ముఖంలాగా ఉంది. Fourth image like a flying eagle. నాలుగవ జీవి యొక్క ముఖం ఎలా ఉందంటే పక్షిరాజు యొక్క ముఖంలాగా ఉంది. John wants to represent Jesus in the John's Gospel as a flying eagle. మరి యోహాను తన యొక్క స్వార్థలో యేసుక్రీస్తును పక్షిరాజుగా చూపించాలనుకున్నాడు. When Matthew represents Jesus Christ, he represents Jesus as a king. మరి మత్తయి మరి యేసుక్రీస్తును వర్ణించినప్పుడు ఆయన రాజుగా వర్ణించాడు పిల్లరా. And he represents Jesus as a lion of Judah. ఆయనను ఏ రకంగా కనుపర్చాడంటే యూదా గోత్రపు సింహంగా కనుపర్చాడు. We all used to say lion is the king of forest. మరి మనం అందరం కూడా అనుకుంటాం ఏంటంటే సింహం అనేది మరి అడవికి రాజు అనేది. Of course it's true. అది నిజమే కదా. Lion is the king of the forest. మరి సింహం అనేది ఏంటంటే మృగములకు రాజు. But think about Jesus Christ. కానీ యేసు గురించి ఆలోచించండి పిల్లరా. Jesus Christ is not only God of Christians. మరి యేసుక్రీస్తు కేవలం క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు. He is not only God of Hindus. ఆయన కేవలం హైందవ సహోదరులకు మాత్రమే దేవుడు కాదు. He is not only God of Muslims. ఆయన కేవలము మరి ముస్లిం సహోదరులకు మాత్రమే దేవుడు కాదు. What Bible says I am preaching? నన్న వాక్యం ఏం చెప్తుంది? What Bible says I am preaching? మరి నేనేమి వాక్యం ఏం చదివిస్తే నేను ప్రకటిస్తున్నాను దాన్ని. Jesus Christ is Lord of all. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు పిల్లరా. All means all. అందరూ అంటే అందరే. Whether people may recognize Jesus Christ as a savior or not, no matter.
ప్రజలు యేసుక్రీస్తు తమ సొంత రక్షకునిగా వాళ్ళు అంగీకరించకపోయినా గానీ Bible says in John's Gospel chapter 3 verse 16. మరి యోహాను సువార్త 3:16 ఇది రాయమని పిల్లరా, God so loved the world and he gave his begotten son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడిని మన కొరకు అనుగ్రహించని రాయబడి ఉంది అక్కడ. Whosoever believes in him ఎవరైనా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే should not perish but have an eternal life. వాడు నశించటము ఆయనకి ఎంత మాత్రం వాడు నశించడు కానీ వాడు నిత్య జీవం కలిగి ఉంటాడు పిల్లరా. Amen. ఆమేన్. We could see the God's divinity in the John's Gospel. మరి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని యోహాను సువార్తలో మనం చూడవచ్చు. You know, when John represents Jesus Christ as a flying eagle, what's the reason? మరి యోహాను ఎందుకని యేసుక్రీస్తును పక్షిరాజుగా చూపించాడంటే Flying eagle represents the resurrection of the Lord Jesus Christ. మరి ఎగురుచున్న ఇక పక్షిరాజు దేని సూచిస్తుందంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం సూచిస్తుంది పిల్లరా. Jesus Christ himself is flying eagle. యేసుక్రీస్తు స్వయాన ఆయన పక్షిరాజు అయి ఉన్నాడు, ఎగురుచున్న పక్షిరాజు అయి ఉన్నాడు. As eagle flies in the high places, ఏ రకంగా ఆ యొక్క పక్షిరాజు ఉన్నతమైన మరి స్థానాల్లో ఎగురుతుందో no bird can fly like as eagle flies. ఏ పక్షి కూడా మరి ఈ పక్షిరాజులాగా ఉన్నతమైన స్థితిలో ఎగరలేదు పిల్లరా. Jesus Christ, the resurrection of the Lord, represents the flying eagle. మరి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము ఇక పక్షిరాజును సూచిస్తుంది పిల్లరా. Flying eagle is the significance of Lord's resurrection. మరి ఎగురుచున్న పక్షిరాజు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నిధించబడును గాక. Hallelujah. హల్లెలూయా. And you know, even though this eagle could fly in high places, but still it is limit only. మరి ఈ యొక్క పక్షిరాజు ఉన్నతమైన స్థానాల్లో ఎగరగలదు కానీ అయినప్పటికీ దానికంటూ కొన్ని అవధులు ఉన్నాయి. Please remember carefully. జాగ్రత్తగా వినండి ప్రియులారా. You know, when Jesus Christ hanged on the cross of Calvary, యేసుక్రీస్తు కల్వరిలో వేలాడినప్పుడు we saw the right side and left side of Jesus, two robbers or two thieves. మరి యేసుక్రీస్తు ఇరువైపులా ఇద్దరు దొంగల్ని వేలాడదీయటం మనం చూడవచ్చు. One guy he was unrepented person. ఒక వ్యక్తి ఎంత మాత్రం కూడా పశ్చాత్తాపం మారుమనసు లేని వ్యక్తి. If you are a son of God, redeem yourself and also deliver me. నువ్వు దేవుని యొక్క కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. But think about other person. కానీ ఇంకో వ్యక్తి గురించి మనం చూడవచ్చు. And Jesus, you remember me when you come. అతడు మాట్లాడుతున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నువ్వు ప్రవేశించడం నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. You remember Jesus when you come. Remember me in your paradise. అయ్యా నీ యొక్క రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోని మొరబెడతా ఉన్నాడు. The thief, he understood that though he was Jesus Christ hanged on the cross of Calvary as a very ordinary person, that other guy, he understood Jesus Christ as a king and also he has kingdom. మరి ఆ యొక్క రెండో వ్యక్తికి మారు మనసు పొందిన వ్యక్తికి స్పష్టంగా అర్థమైంది ఆయన సాధారణ వ్యక్తిగా మరి కల్వరిలో వేలాడినప్పటికీ ఆయన రాజు అయి ఉన్నాడు, ఆయనకంటే ఒక రాజ్యం ఉందని అర్థం చేసుకున్నాడు. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నిధించబడును గాక. Hallelujah. హల్లెలూయా. That's why we read, you know, ascension of Jesus and descending of Jesus Christ. దాన్ని బట్టే యేసుక్రీస్తు ఆరోహణం అవటము అలాగే యేసుక్రీస్తు మరి భూమి క్రిందకు దిగి వెళ్ళటం మనం చూడవచ్చు. After his resurrection, Jesus ascended to heaven. మరి యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత మరి పరలోకానికి ఆరోహణమై ఉన్నాడు ప్రియులారా. From where to where? ఎక్కడి నుంచి ఎక్కడికి? The Lord who came from heaven to earth. ఏ దేవుడైతే పరలోకం నుంచి విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడో, And from heaven to manger. అట్లాగే మరి ఆ యొక్క పరలోకాన్ని విడిచిపెట్టి ఆ యొక్క పశువుల శాల దగ్గరికి, Same God. అదే దేవుడు. And according to God's plan, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము Jesus came to fulfill the will of the master, తండ్రి the యొక్క Father. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నారు. And Jesus died on the cross of Calvary. యేసుక్రీస్తు కల్వరిలో చనిపోయారు. And he buried for our sins. ఆయన మన పాపల నిమిత్తం ఆయన సమాధి చేయబడ్డాడు. Shed his precious blood for the remission of sins. ఆయన ప్రశస్తమైన అమూల్యమైన రక్తాన్ని మనందరి విమోచన కొరకు ధారపోస్తున్నాడు. Because the Bible says, ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది, without shedding blood there is no remission of sins. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. That must be holy blood. మరి అది సాధారణ రక్తము కాదు, పరిశుద్ధమైన రక్తమై ఉండాలి పిల్లరా.
blood must be holy blood. ఆ రక్తం పరిశుద్ధమై ఉండాలి. Therefore the Bible says, Peter says like this. అందుకనే పేతురు రాసిన పత్రిక రాయబడి ఉంది పిల్లరా. We are not redeemed by either silver or gold. మనము వెండి బంగారం వంటి క్షయమైన వస్తువులతో మనం రక్షించబడలేదు. You and me are being delivered and cleansed by the blood of Jesus Christ. నీవు నేను మరి గొర్రెపిల్ల వంటి అమూల్యమైన యేసు రక్తము చేత మనందరం కూడా విమోచించబడి ఉన్నాం. His blood is so precious blood. ఆయన యొక్క రక్తము చాలా అమూల్యమైనది పిల్లరా. We are being cleansed by the blood of the Lamb. మనం ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడి ఉన్నాం. What a mighty God we serve. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తాం పిల్లరా. Jesus came to this world as a lamb of God to save the humanity. యేసుక్రీస్తు ఒక గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకంటే ఈ మానవుల్ని రక్షించడానికి పిల్లరా. That's the reason when John looked at Jesus, he said, "Behold the Lamb of God who carries the sins of the world." అందుకనే బాప్తిజం ఇచ్చి యోహాను యేసు వైపు చూచి చెప్పాడు పిల్లరా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి. But same God, మరి అదే దేవుడు, same Jesus, ఆ యేసయ్యే when he comes next second time, ఆయన రెండవ రాకడలో రాబోతున్నప్పుడు he shall be called no more Lamb of God. ఆయన ఎంత మాత్రం ఇక గొర్రెపిల్లగా పిలువబడ్డు. He is going to come as a lion. ఆయన యోధా గోత్రపు సింహంగా రాబోతూ He ఉన్నాడు. is going to come as a lion to judge this world. ఆయన సింహముగా ఈ లోకానికి తీర్పు చీటగా రాబోతున్నాడు. When he came first time, ఆయన మొట్టమొదటిసారి వచ్చినప్పుడు he came as a Lamb of God to save this world. ఆయన గొర్రె పిల్లగా ఈ యొక్క లోకాన్ని రక్షించడానికి వచ్చినాడు. But when he comes second time, ఆయన రెండో మారు రాబోతున్నప్పుడు he is going to come as a lion to judge this world. ఆయన యోధా గోత్రపు సింహంగా ఆయన లోకానికి తీర్పు తీటగా రాబోతున్నాడు. ఆయన That's our Jesus Christ. అది మనం ఆరాధిస్తున్న యేసయ్య పిల్లరా. That's our Jesus. అది మనం ఆరాధిస్తున్న He యేసయ్య. is not an ordinary God. ఆయన సాధారణమైన దేవుడు కాదు. He is supernatural. ఆయన అసాధారణమైన దేవుడు పిల్లరా. His power is supernatural. ఆయన యొక్క power. శక్తి అపరిమితమైన పిల్లరా. His works are supernatural works. ఆయన యొక్క కార్యములు అసాధారణమైన కార్యాలు His పిల్లరా. signs and wonders are supernatural. ఆయన అద్భుత ఆశ్చర్యకాలు అసాధారణమైన పిల్లరా. You and me serve the supernatural God. నీవు నేను అసాధారణమైన దేవుని ఆరాధిస్తా ఉన్నాం. What a mighty God we serve. ఎంత ఉన్నతమైన దేవుని మనం ఆరాధిస్తాం పిల్లరా. Clap your hands and glorify Jesus. చెప్పండి కూడా దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా. Are you alive? మీరు సజీవంగానే ఉన్నారా? Are you here? మీరు ఇక్కడే ఉన్నారా? Then why don't you shout big hallelujah? గట్టిగా కేకలేసి హల్లెలూయా. If you are alive, why don't you shout 3 hallelujahs? మరి మీరు సజీవంగా ఉన్నట్లయితే 3 సార్లు గట్టిగా హల్లెలూయా అని చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. He is not here, he has risen. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. That's our hope. ఇది మనం కలిగిన నిరీక్షణ పిల్లరా. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నిధించబడును గాక. And let's come back to Martha and Mary. తిరిగి మళ్ళీ మార్తా మరియల యొక్క సందర్భానికి వద్దాం. I'm going to complete this message within 7 minutes. మనం ఈ యొక్క సందేశాన్ని నేను 7 నిమిషాలు ముగించబోతా ఉన్నాను. నేను Don't worry about time. దాని గురించి సమయం గురించి మీరు చింతించవద్దు. Focus on the message. కానీ మీరు సందేశం మీద మాత్రం పూర్తి కేంద్రీకరించిన పిల్లరా. And when Jesus, reached Lazarus' tomb, he started telling like this. మరి యేసయ్య మరి లాజరు మరి ఉంచబడిన సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆయన ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. And he said, take away the stone. మరి ఆ యొక్క సమాధికి అడ్డంగా ఉంచబడిన రాతిని పొర్లించమన్నాడు ఆయన. Because the Lazarus' tomb is covered with big stone. ఎందుకంటే లాజరు ఉంచబడిన ఆ యొక్క సమాధి పెద్ద రాయి చేత మూయబడింది. And when Jesus arrived to particular place, he said, take away that stone. మరి ఆ యొక్క ప్రత్యేకమైన స్థలానికి వచ్చినప్పుడు యేసయ్య చెప్పారు ఈ యొక్క రాతిని పొర్లించమని చెప్పి. There are so many things. చాలా విషయాలు ఉన్నాయి. But please listen carefully. కానీ జాగ్రత్తగా వినండి పిల్లరా. Why Jesus said take away the stone? ఎందుకు యేసయ్య రాతిని పొర్లించమన్నారు? He would have called Lazarus directly, Lazarus, come forth. When Jesus said that word, that stone would have rolled away immediately. మరి యేసయ్య ఆ రకంగా కాకుండా మరి లాజరు బయటికి రా అని చెప్పినప్పుడు ఆ యొక్క రాతి తనంతట అదే దొర్లుకొని వెళ్ళిపోయి ఉండేది. When Jesus resurrected from the tomb without anybody's help, the stone rolled away, just like that. మరి యేసుక్రీస్తు లాజరు బయటికి రా అని చెప్పగానే ఎవరి యొక్క సహాయం లేకుండా దానంతట అదే అది దొర్లుకొని వెళ్ళిపోయేది. It would have happened.
అది ఆ రీతిగా జరిగేది పిల్లరా. But Jesus said, కానీ యేసు ఏం చెప్పారంటే take away the stone. ఇక రాతిని తీసివేయండి అని చెప్పారు. You know what it means? దాని అర్థం ఏంటో తెలుసా? Take away your unbelief. దాని అర్థం ఏంటంటే మీకు ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయండి. Take away your stone of unbelief. అడ్డుగా ఉన్న రాతి అనే అవిశ్వాసాన్ని తీసివేయండి. When Jesus said take away the stone, some of the guys maybe took their handkerchiefs and covered their nose because body become decomposed. మరి యేసయ్య ఆ రీతిగా రాతిని తీసివేయమన్నప్పుడు కొంతమంది తమకు కలిగిన కర్చీఫులు తీసుకొని ముక్కుకు అడ్డంగా పెట్టుకుంటారు. ఎందుకంటే అప్పటికి లాజరు చనిపోయి 4 రోజులైంది, కంపు కొడుతూ ఉంటాడని చెప్పి. Jesus appeared. He came to Lazarus' tomb on the 5th day. యేసయ్య లాజరు సమాధి దగ్గరికి 5వ రోజు వచ్చున్నాడు. It might have decomposed. అప్పటికే లాజరు యొక్క శరీరము కుళ్ళు కంపు కొడుతూ ఉండొచ్చు. Maybe smaller big worms may be moving from the top of the head to bottom of the toes, inside the intestines also. మరి యొక్క లాజరు యొక్క సమాధి, లాజరు యొక్క తల మొదలుకొని మరి కాళ్ళ వరకు చిన్న చిన్న పురుగులు కావచ్చు, పెద్ద పురుగులు కానీ ఆ యొక్క శరీరం అంతా ప్రాకుతూ ఉండవచ్చు. ఆయన యొక్క మరి పేగుల్లో కూడా పాకుతూ ఉండవచ్చు. What I want to tell you, whether it may be decomposed or worms are moving from the top of the head to bottom of the toes, worms may be moving even in the Lazarus intestines. No matter, the Lord who said, I am the life and resurrection, he is alive. మరి ఒకవేళ లాజరు యొక్క మరి శరీరం అంతా నన్నెత్తి నుంచి అరికాల వరకు రకరకాల పురుగులు తిరుగుతున్నా కానీ, లేకపోతే ఆయన పేగుల్లో కూడా పురుగులు సంచరిస్తున్నా కానీ, మరి ఒకవేళ అతని యొక్క శరీరము కుళ్ళు పట్టిన స్థితిలో ఉన్నా కానీ, ఏ దేవుడైతే మరి సజీవుడిగా ఉన్నాడో ఆయన పునరుత్థానమై జీవమైన దేవుడిగా ఉంటాడు పిల్లరా. Why Jesus would have told only resurrection? Why he said life and resurrection? ఎందుకు యేసయ్య నేను కేవలం పునరుత్థానమై ఉన్నానని చెప్పొచ్చు కదా, కానీ ఎందుకని నేను పునరుత్థానమును జీవమునని చెప్పాడు? So our life is different. ఎందుకంటే మన జీవం వేరు. God has given the human life, right? దేవుడు మనిషికి మానవ జీవితాన్ని ఇచ్చున్నాడు. But when it comes to life of God, కానీ దేవుని యొక్క జీవానికి వచ్చేసరికి it is written in Greek zoe. అది గ్రీకు భాషలో ఆ జీవానికి ఏం మాట వాడబడిందంటే జోయే అనే పదం వాడబడింది పిల్లరా. ZOE, zoe. ZOE, జోయే అనే మాట వాడబడింది. Which means life of God. దాని అర్థం ఏంటంటే స్వయాన దేవుడు కలిగిన జీవము. When Jesus reached Lazarus' tomb, when he opened his mouth, he was speaking to Lazarus as if Lazarus was alive inside the tomb. మరి యేసయ్య లాజరు సమాధి దగ్గరికి వచ్చి లాజరుతో ఏ రకంగా మాట్లాడుతున్నాడంటే లాజర్ని దేవుడు సజీవంగానే చూస్తున్న విధానంలో దేవుడు లాజరుతో మాట్లాడుతున్న పిల్లరా. When we reach somebody's house, మనం ఎవరి ఇంటి దగ్గరికి వస్తే, when person died, ఒకవేళ వ్యక్తి చనిపోతే, do you know what happened? We don't call by name. వాళ్ళు ఎంత మాత్రమే ఆ వ్యక్తి పేరును పిలరు. We don't press the calling bell. Hey, so person, Robert, please come, open the door. No. మరి ఆ ఇంటికి వచ్చి రాబర్ట్ అనేటి కాలింగ్ బెల్ కొట్టి బయటికి రా మనం పిలము. When we visit such a family, sorrowful family, when person died, no one will go and press the calling bell. మరి ఎవరన్నా కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టి బయటికి రాని ఎవరు పిలవరా. But my Jesus is different. కానీ నా యేసయ్య చాలా భిన్నమైన వ్యక్తి. He is different. ఆయన చాలా భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. Right after reaching the Lazarus tomb, ఆయన మరి ఆ లాజరు సమాధి దగ్గర వచ్చిన వెంటనే he pressed the calling bell. ఆయన కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు. Lazarus, come forth. లాజరు బయటికి రా. Lazarus, come forth. లాజరు బయటికి రా. But in Greek it says, గ్రీక్ భాషలో ఏమంటే కుమి come out. బయటికి రా. When Jesus uttered these words, యేసయ్య మాటలు ఉచ్చరించిన వెంటనే, and Lazarus, he received the life of God. లాజరు దేవుని యొక్క జీవాన్ని పొందుకున్నాడు. He received the life of God all over the body. ఆయన యొక్క శరీరం అంతట్లో కూడా దేవుని యొక్క జీవాన్ని లాజరు పొందుకున్నాడు. When Jesus said, Lazarus, come forth, మరి దేవుడు లాజరు బయటికి రా అని చెప్పగానే, without no time he came up from the tomb. ఎంత మాత్రం సమయమో అనేది ఆలస్యం కాకుండా వెంటనే బయటకు వచ్చాడు. People were surprised and astonished. దాన్ని చూచి ప్రజలు ఆశ్చర్యచకితులై అయిపోయారు పిల్లరా. That is our Lord Jesus Christ. అది మనం ఆరాధిస్తున్న యేసయ్య పిల్లరా. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. And after
after his resurrection. లాజరు యొక్క పునరుత్థానం తర్వాత Let me read you something and before concluding the message. ఈ యొక్క సందేశాన్ని ముగించక మునుపు ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మీకు చదివి వినిపించనివ్వండి. Are you enjoying the word of God? మీ దేవుని వాక్యాన్ని ఆనందిస్తున్నారా? Are you enjoying the God's word? దేవుని యొక్క వాక్యమును ఆనందిస్తా ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నిధించబడును గాక. John chapter 12 verse 1. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. Then Jesus 6 days before the Passover came to Bethany, where Lazarus was, which had been dead, whom he raised from the dead. There they made him a supper, and Martha served, but Lazarus was one of them that sat at the table with him. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం పిల్లరా, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. What a blessed thing it is. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన విషయం పిల్లలు ఇది. I know many people, they enjoy the miracles, they enjoy the healings, they enjoy the blessings, but hardly they come to the Lord. Hardly they come back to Jesus Christ. నాకు చాలా మంది తెలుసు, దేవుడు చేసే అద్భుతాలను బట్టి ఆశ్చర్యకార్యాలను బట్టి ఆనందిస్తూ ఉంటారు, కానీ ఎన్నడూ కూడా దేవుని యొక్క దగ్గరికి రావటానికి మనస్ఫూర్తిగా రావటానికి ఇష్టపడరు. We all know from the word of God, one day 10 lepers were healed by Jesus Christ. Only one guy returned. మరి మనకందరికీ వాక్యం స్పష్టంగా తెలుసు. మరి 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చి స్వస్థపరచమన్నారు. కానీ వాళ్ళల్లో 10 మందిలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే తిరిగి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని దగ్గరికి వచ్చినారు పిల్లరా. But think about Martha, Mary and Lazarus family. They came to Jesus with thanksgiving, with gratitude. మరి ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే మార్తా, మరియా అలాగే లాజరు ఆ కుటుంబంలో వాళ్ళు ఏంటంటే కృతజ్ఞతాపూర్వకంగా యేసయ్యను ఆహ్వానించున్నారు వాళ్ళు. Amen. ఆమేన్. After receiving life in his life, తన యొక్క జీవితంలో జీవాన్ని పొందుకున్న తరువాత he experienced the power of resurrection. దేవుని యొక్క పునరుత్థాన శక్తిని అతను పొందుకున్నాడు పిల్లరా. After that, దాని తరువాత whole family they came to Jesus. మరి కుటుంబం అంతా కూడా యేసు పాదములకు వచ్చిన పిల్లరా. And Lazarus, he was one among them who sat with Jesus to have supper. మరి ఆ యొక్క అక్కడున్న వాళ్ళందరిలో పాటు లాజరు కూడా ఒకటై ఉన్నాడు, ఆయనతో కలిసి భోజనం చేసేవారిలో. And Revelation chapter 3 verse 20 and 21. మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20-21 వచ్చింది రాయబడిన పిల్లరా. Jesus said, behold, I stand and knock at the door. ఇదిగో నేను బయట నిలబడి తలుపు తడుతూ ఉన్నాను. నేను whosoever listen to my voice, ఎవరన్నా నా స్వరం విని, whosoever open the door, ఎవరన్నా స్వరం విని తలుపు తెరిచినట్లయితే I will come and have sup with them, they will sup with me. నేను వచ్చి నేను వారితోను వారి నాతో కలిసి మేము భోజనం చేస్తామని రాయబడింది అక్కడ పిల్లరా. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నిధించబడును గాక. Having supper, you know what it means? Having right fellowship with our master, whose name is Jesus Christ. మరి దేవునితో కలిసి భోజనము చేయడం అనేది అర్థమైంది తెలుసా ప్రియులారా? దేవునితో ఒక మంచి సహవాసము కలిగి ఉంటాము, యేసయ్యతో సహవాసం కలిగి ఉంటాము ప్రియులారా. What I want to tell you this morning, you know, you may have so many experiences with Jesus regarding healings, miracles, signs and wonders, but end of the day, finally, do you have gratitude in our heart to glorify and magnify the name of the Lord? మరి యేసు క్రీస్తు ద్వారా మీ జీవితంలో మీరు అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు పొందుకొని ఉండవచ్చు, కానీ దినాంతానికి మీరు దేవుని పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉన్నారా లేదా? And one more thing, ఇంకొక విషయం ఏంటంటే it is bad news, it reaches the people very fast and fast and fast. దుర్వార్త అయితే ప్రజల వద్దకి చాలా త్వరగా చేరుకుంటారు పిల్లరా. If it is good news, it hardly reaches the people. అది మంచి సువార్త అయితే ప్రజల మధ్యకి అంత తేలికగా వెళ్ళదు. All over Bethany, people came to know that already this poor fellow died. మరి ఆ బేతనీలో ఉన్న గ్రామంలో ప్రజలందరికీ తెలుసు ఈ యొక్క మరి వ్యక్తి చనిపోయాడని చెప్పి. Even surrounding the villages of Bethany, people came to know that already Lazarus died. మరి బేతనీయ గ్రామమే కాదు, దాని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా తెలుసు అప్పటికే లాజరు చనిపోయాడని చెప్పి. Amen. ఆమేన్. It's good thing that they came back to Jesus to have
supper with Jesus. మరి చాలా మంచి విషయం ఏంటంటే వాళ్ళు యేసయ్యతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడ్డారు. After 6 days, right? 6 రోజుల తర్వాత It takes time to reach this good news to the people. మరి యొక్క మంచి సువార్తని ప్రజలకు చేరడానికి సమయం పడుతుంది పిల్లరా. If it is not happened like that, అది ఒకవేళ ఆ రకంగా జరగకపోతే, someone sees Lazarus suddenly, ఒకవేళ ఎవరన్నా అనుకోకుండా లాజరును చూస్తే after his resurrection, ఆయన మృతుల్లోంచి లేచిన తర్వాత, Lazarus would have went somebody's house and knocked the door. Praise the Lord, brother. ఎవరన్నా లాజరు వెళ్ళి ఎవరన్నా ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్తే, if he would have told to praise the Lord brother or sister, they would have say close the door. మరి ఆ రకంగా ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్తే వాళ్ళు ఏంటంటే వెంటనే తలుపు ముయ్యి అంటారు. They might thought that it's not Lazarus, it's a demon. వాళ్ళు ఏమనుకుంటారంటే అది లాజరు కాదు, లాజరుగా అలాంటి దెయ్యం అనుకుంటా ఉంటారు. Praise God, he had a wonderful fellowship with Jesus. దేవుని మహిమ కలుగును గాక. లాజరు దేవునితో ఒక మంచి సహవాసం కలిగిన స్థితిలో ఉన్నాడు. What I want to tell you is power is unchanging power. దేవునికి ఉన్న శక్తి మారని శక్తి పిల్లరా. His mercies are unchanging. ఆయన యొక్క మరి కృపలు ఎన్నటికీ కూడా మారవు పిల్లరా. His love is unchanging. ఆయన యొక్క ప్రేమ ఎన్నటికీ మారదు. On this Easter day, ఈ యొక్క పునరుత్థాన దినమందు not only celebrating Easter, ఆయన ఆ యొక్క పునరుత్థానాన్ని మాత్రం మనం వేడుక చేసుకోవడం కాదు కానీ, morning as you are hearing the word of God, ఈ ఉదయకాలం దేవుని వాక్యం మీరు వింటూ ఉండగా, let us experience power of his resurrection. ఆయన యొక్క పునరుత్థానపు శక్తిని అనుభవించేవారుగా మనం ఉందాం. He wants to give you the experience of his power of resurrection. ఆయన పునరుత్థానపు శక్తి యొక్క అనుభవాన్ని మనకు అందరికి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను పిల్లరా. Congregation, church, my brothers and sisters, this morning I'm prophesying over you. It's not only resurrection from the death. God is going to give you experience from your trouble, from your sorrow, from your pain. You are going to have beautiful resurrection. మరి నా ప్రియమైన సహోదరు నా ప్రియమైన సంగమా, మీరు మరి యొక్క పునరుత్థాన శక్తిని మరి మీరు పొందుకోవడం మాత్రమే కాదు, మీకున్న ప్రతి సమస్యలో, వ్యాధిలో, ఇబ్బందిలో కూడా ఆయన యొక్క పునరుత్థాన శక్తిని నిశ్చయంగా మీరు అనుభవించబోతా ఉన్నారు. I tell you the truth this morning. ఈ ఉదయం మీకు సత్యం తెలియజేస్తాను పిల్లరా. Prophesying over the congregation. మీ మీద నేను ప్రవచిస్తా ఉన్నాను నేను. Ribola sandara lakaborla sanda rehamorala sandaba. You will experience, you will have the power of resurrection from your agony. మీ యొక్క వేదనలో ఉండి నిశ్చయముగా దేవుని యొక్క పునరుత్థాన శక్తిని మీరు అనుభవించుదురు గాక. Resurrection from your tears. మీ యొక్క మరి కన్నీళ్లలో ఉండి పునరుత్థాన శక్తిని అనుభవించుదురు గాక. You will have resurrection from your financial crisis. మీ యొక్క ఆర్థిక సంబంధమైన ఇబ్బందులను మీరు పునరుత్థాన శక్తిని పొందుకుందురు గాక. You will have resurrection from your shame. మీ యొక్క అవమానం నుండి మీరు పునరుత్థాన శక్తిని పొందుకుందురు గాక. You will have resurrection from your pain. మీ యొక్క వేదన నుండి మీరు పునరుత్థాన శక్తిని పొందుకుందురు గాక. You will have resurrection from your sickness. మీ యొక్క వ్యాధి నుండి పునరుత్థాన శక్తిని పొందుకుందురు గాక. You will have resurrection from your sickness and sin. మీ యొక్క పాపం నుండి, వ్యాధి నుండి మీరు పునరుత్థాన శక్తిని పొందుకుందురు గాక. You will experience resurrection from your condemnation. మీ యొక్క శిక్షా విధి, నేరస్థాపన స్థితిలో ఉండి మీరు పునరుత్థాన శక్తిని పొందుకుందురు గాక. Every one of us is going to experience the power of his resurrection. మనలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని యొక్క పునరుత్థాన శక్తిని నిశ్చయంగా పొందుకుందురు గాక. Why the Bible says though he died on the cross of Calvary, he is resurrected from the death. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా రాయబడింది పిల్లరా, ఆయన మరి కల్వరిలో మరి చనిపోయినప్పటికీ ఆయన పునరుత్థానం ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు కాబట్టి. God whom I am preaching this morning, ఏ దేవుని ఉదయకాలం మీకు ప్రకటిస్తున్నాను నేను, is not a dead God. ఆయన చనిపోయిన దేవుడు కాదు. We are serving dead God. మనము We చనిపోయిన are not దేవుని praying to dead God. మనం చనిపోయిన దేవుడికి ప్రార్థన We are చేయట్లేదు. not talking to dead God. మనం చనిపోయిన దేవునితో We are not మాట్లాడలేదు. worshiping dead God. మనము చనిపోయిన దేవుని Our ఆరాధించలేదు. God is alive. మన దేవుడు సజీవుడు. He is alive. ఆయన ఇప్పటికే సజీవుడు. Jesus is alive. ఆయన ఎల్లవేళ సజీవుడిగా He ఉంటాడు. is alive. ఆయన సజీవుడు. He lives forevermore. ఆయన ఎల్ల కాలము సజీవుడిగా జీవిస్తూనే ఉంటాడు. Blessed be the name of the Lord. దేవుని నామమును సన్నిధించమను గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Clap your hands and glorify Jesus. గట్టిగా చెప్పగలిగే దేవుని నామమును పాడుతాం. హల్లెలూయా. May the good God fulfill his prophecy upon the congregation. మరి సమాజం మీద దేవుడిచ్చిన గొప్ప ప్రవచన వాక్కును మన యొక్క జీవితంలో నెరవేర్చును గాక. Amen. ఆమేన్. Shall we all close us and pray? మన కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం.